వెల్కమ్ టు మాస్ ఫిజిక్స్. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, మంచి టాలెంట్ ఉండి టాప్ కాలేజీలో చదివే స్తోమత లేని పేద విద్యార్థుల కోసం నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. డియర్ నీట్ అండ్ జేఈ ఆస్పిరెంట్స్, డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. ఎవ్రీడే నా వీడియోలు మీరు చూడండి, మీరు ఖచ్చితంగా 100% గెయిన్ చేస్తారు. సెకండ్ రీజన్ ఏంటంటే, చాలామందికి ఫిజిక్స్ ఫోబియా. నాకు ఫిజిక్స్ రాదు, నేను ఫిజిక్స్ న్యూమరికల్ చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు. ముఖ్యంగా నీట్ ఆస్పిరెంట్స్లో ఈ ఫియర్ బాగా ఉంటుంది. కాబట్టి యాక్చువల్లీ చెప్పాలంటే ఫిజిక్స్ ఈజ్ ఈజీ సబ్జెక్ట్ విత్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. సో మీలో ఉన్నటువంటి ఈ ఫియర్ లేదా ఈ భయాన్ని, ఈ ఫోబియాని తొలగించడానికి కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ మీకు స్టార్ట్ చేశాను. రీజన్ నెంబర్ 3, మీరు అబ్జర్వ్ చేయండి, విత్ కంపేర్ టు సౌత్ స్టూడెంట్స్, నార్త్ స్టూడెంట్స్కి ఫిజిక్స్లో మంచి పర్సంటైల్ వస్తుంది వాళ్ళకి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకు నార్త్ స్టూడెంట్స్కి ఫిజిక్స్లో మంచి పర్సంటైల్ వస్తుంది అని నేను చాలా రీసెర్చ్ చేశాను. సో ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, నార్త్లో 100 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫిజిక్స్ని చెప్పే 100 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మరి ఈ 100 యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళందరూ కూడా హిందీలోనే టీచ్ చేస్తారు, వాళ్ళ మదర్ టంగ్లో టీచ్ చేస్తారు. 90% హిందీ యూజ్ చేస్తారు, 10% మాత్రమే ఇంగ్లీష్ యూజ్ చేస్తారు. ఎందుకని ఇలా అంటే, నీట్లో ఉన్న కంటెంట్ ఏది కాన్సెప్ట్, జేఈలో ఉన్న కాన్సెప్ట్ని పిల్లోడికి బలంగా ఎక్కించాలంటే ఖచ్చితంగా మదర్ టంగ్లో చెప్పాలి. అందుకే నార్త్ ఇండియాలో ఏ యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు హిందీలోనే చెబుతారు. ఇంగ్లీష్ రాకనా వాళ్ళకి? వచ్చు, ఇంగ్లీష్లో వచ్చు. కానీ ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ని, కాన్సెప్ట్ని మదర్ టంగ్లో పిల్లలకి చెబితే వాళ్ళకి బలంగా వెళ్ళి వాళ్ళు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే కాన్సెప్ట్లో స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఫిజిక్స్లో న్యూమరికల్స్ చాలా అద్భుతంగా సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్. సో అందుకే తెలుగు స్టేట్లో అలాంటి వీడియోలు చాలా తక్కువ. అందుకో నేనేం చేశాను, తెలుగులో కంటెంట్ని పిల్లలకి ఎక్కించాలి. మీకు తెలుగులో నీట్ కంటెంట్ కాన్సెప్ట్ అండ్ జేఈ కాన్సెప్ట్ని చాలా బలంగా నేను మీకు నేర్పిస్తాను, తెలుగులో చెప్పడం ద్వారా, మదర్ టంగ్లో చెప్పడం ద్వారా. కాబట్టి డైలీ మీరు నా వీడియోలు మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నీట్లో అండ్ జేఈలో 100% మీకు వస్తుంది, గ్యారంటీ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ ఈక్వేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ homogeneity of equation. Principle of homogeneity of equation. So what is principle of homogeneity of equation? Suppose if z is equal to x plus y, suppose నేనేమంటున్నానంటే 2x plus 3x that is equal to how much? 100% 5x. x టర్మ్ని x టర్మ్కి యాడ్ చేస్తే వచ్చేది కూడా x టర్మే. x టర్మ్ కెన్ బి యాడెడ్ x టర్మ్ ఓన్లీ, దెన్ we will get x టర్మ్. అండ్ 3y plus 5y, then it is called 8y, 100%. and 3x plus 8y is equal to how much? We can't add to it. అంటే ఎక్స్ టర్మ్కే యాడ్ చేయగలం, వై టర్మ్ని వై టర్మ్కే యాడ్ చేయగలం. ఇక్కడ ఏంది డిఫరెంట్ టర్మ్స్గా, దిస్ ఈజ్ ఎక్స్ టర్మ్ అండ్ దిస్ ఈజ్ వై టర్మ్. ఎక్స్ కెన్ బి యాడెడ్ ఎక్స్ ఓన్లీ, దెన్ వీ విల్ గెట్ ఎక్స్. వై కెన్ బి యాడెడ్ వై ఓన్లీ, దెన్ వీ విల్ గెట్ వై. అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ వచ్చిందంటే ఈ రెండు 100% ఏమై ఉంటాయా? ఎక్స్ టర్మ్ అయి ఉంటాయి. ఎక్స్ని ఎక్స్కి యాడ్ చేస్తే వచ్చేది కూడా ఎక్సే, వైని వైకి యాడ్ చేస్తే వచ్చేది కూడా వైనే. ఇన్ ద సేమ్ సిచ్యువేషన్, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ ఈక్వేషన్? సపోజ్ ఇఫ్ z represent force
జెడ్ అనేది ఫోర్స్ అయితే ఎక్స్ అండ్ వై కూడా ఏమై ఉంటాయి? ఫోర్సే. ఎందుకని? ఇగో దిస్ ఈజ్ ఆల్సో ఫోర్స్. ఫోర్స్ కెన్ బి యాడెడ్ ఫోర్స్ ఓన్లీ, దెన్ వీ విల్ గెట్ ఫోర్స్. అంటే ఫోర్స్ని ఫోర్స్కు మాత్రమే యాడ్ చేయగలం. అరే ఫోర్స్ని వెలాసిటీకి యాడ్ చేయగలమా? నో. అరే ఎక్స్ టర్మ్ వై టర్మ్ యాడ్ చేయగలమా? నో. సేమ్ టర్మ్స్ని మాత్రమే యాడ్ చేయగలం. ఎక్స్ కెన్ బి యాడెడ్ ఎక్స్ ఓన్లీ. ఎస్, ఇక్కడ ఫోర్స్ కెన్ బి యాడెడ్ ఫోర్స్ ఓన్లీ, దెన్ వీ విల్ గెట్ ఫోర్స్. సో సపోజ్ ఇఫ్ z represents the velocity and x and y also represents velocity. If z represents the acceleration, x and y also represents acceleration. Acceleration can be added acceleration only, then we will get acceleration. So this is the principle of homogeneity of equation, right? So దీని మీద కొన్ని న్యూమరికల్స్ మనం సాల్వ్ చేద్దాం. డిఫరెంట్ న్యూమరికల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? మంచిగా ఫాలో అవ్వండి, రైట్? ఓకే. సో నౌ, సో ప్రాబ్లం నెంబర్ 1, ఇఫ్ v is equal at cube plus bt square plus ct plus d. Here v is velocity, v represents velocity, and t represents time. Find dimensional formula of a comma b. This is the question. చూడండి, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ, v is equal at cube plus bt square plus ct plus d. సో ఖచ్చితంగా ఇక్కడ టర్మ్స్ ఏందో చెప్తాడు ఆయన. వీని ఏమన్నాడు ఆయన? వాట్ ఈస్ v హియర్? వెలాసిటీ. వాట్ ఈస్ t హియర్? టైమ్. సో ఫైండ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ a b c d. ఈ 3 కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్ములా తెలుసుకోవాలి. వెరీ సింపుల్. వాట్ ఈస్ అకార్డింగ్ టు homogeneity of equation? What is homogeneity of equation? According to homogeneity of equation, నేను ఇందాక చెప్పాను ఏంటది? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ v. ఇది వెలాసిటీ అయితే, సపోజ్ v ఈజ్ ఈక్వల్ at క్యూబ్ ప్లస్ bt స్క్వేర్ ప్లస్ ct ప్లస్ d. v అనేది వెలాసిటీ అయితే 100% ఇది ఏమై ఉంటుంది? వెలాసిటీ. అండ్ this is also velocity, and this is velocity, and this is also velocity. అరే ఇది వెలాసిటీ అయితే ఇది వెలాసిటీనే, ఇది వెలాసిటీనే, ఇది వెలాసిటీనే, ఇది వెలాసిటీనే. వెలాసిటీ కెన్ బి యాడెడ్ వెలాసిటీ ఓన్లీ. వెలాసిటీస్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా వెలాసిటీనే, అకార్డింగ్ టు హోమోజెనిటీ ఆఫ్ ఈక్వేషన్. అదే కదా. సో అందుకే నేను at cube is equal to what is v, రైటా? రైట్, ఓకే. So at cube is equal v. So already we know that what is the dimensional formula? ఏం కావాలి నాకు? a is equal to v by t cube. What is v dimensional formula? lt power minus 1 by t means time, t cube, that is equal to lt power minus 4. This is the dimensional formula of a. And bt square కూడా దేనికి ఈక్వల్ అమ్మా? v. So bt square, that is v. ఇగో bt స్క్వేర్ కూడా వీనేగా, అకార్డింగ్ టు హోమోజెనిటీ ఆఫ్ ఈక్వేషన్. సో దెన్ వాట్ ఈస్ b కావాలి మనకి? v బై t స్క్వేర్. సో v డైమెన్షనల్ ఫార్ములా lt పవర్ మైనస్ 1 బై t మీన్స్ t స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ lt పవర్ మైనస్ 3. దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ b. అండ్ ct ఆల్సో v. ct ఈజ్ ఈక్వల్ టు v. So what do you want? C is equal to v by t. V dimensional formula lt power minus 1 by t means t, that is equal to lt power minus 2. This is the dimensional formula of C. And finally d represents also velocity. d kuda velocity nega, according to homogeneity of equation. So d is equal to v. So v dimensional formula lt power minus 1. This is the dimensional formula of a b c d. A, B and C, D. This is the dimensional formulas for it, right? Right. Next, second problem. Second question. Find dimensional formula of ABCD
C, D, E in x is equal to a plus bt, x is equal to a plus bt plus ct square plus dt cube plus e plus t, dt cube plus e plus t, where x is the distance, x represents the distance and t represents the time. So this is the question now. Find the dimensional formula of A, B, C, D, E. So equation is this is x is equal to something. So here what is x? X is the distance. What is t there? Time. What is the dimensional formula of A, B, C, D, E? So very simple. ఇందాక చెప్పిన మోడలే కదా. అకార్డింగ్ టు హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్ ఇక్కడ వరకు బాగానే చెప్తారు. ఏ డైమెన్షనల్ ఫార్ములా, బి డైమెన్షనల్ ఫార్ములా, సి డైమెన్షనల్ ఫార్ములా ఓకే. బట్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఈ డైమెన్షనల్ ఫార్ములా అండ్ డి డైమెన్షనల్ ఫార్ములా దగ్గర కన్ఫ్యూజన్. హౌ ఇట్ ఈస్ చూద్దాం మనం. సో హియర్ ఎక్స్ రిప్రజెంట్స్ వాట్ ఈస్, ఎక్స్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్. ఇది డిస్టెన్స్ అయితే ఏ కూడా ఏందన్నా డిస్టెన్స్ అండ్ బీటీ ఆల్సో డిస్టెన్స్, సిటీ స్క్వేర్ ఆల్సో డిస్టెన్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో డిస్టెన్స్ అకార్డింగ్ టు హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్, రైట్? సో హియర్ రైట్, ఓకే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ 100%, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ రిప్రజెంట్స్ ఎక్స్. ఎక్స్ మీన్స్ వాట్ ఈస్ డిస్టెన్స్, డిస్టెన్స్ డైమెన్షనల్ ఫార్ములా ఎల్ అండ్ బీటీ, b into t is equal to what is x. So what do you want here? b is equal to x by t. X means L and t means time dimension formula t, that is equal lt power minus 1 and ct square is equal to what is x. So what do you want? c is equal to x by t square, x dimensional formula L and t dimension formula t, that is equal to lt power minus 2. ఇది ఓకే. ABC dimensional formula ఓకే. బట్ వాట్ ఈజ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ E అండ్ D? మీరు ట్రై చేయండి చూద్దాం. 1 సెకండ్. బట్ ఇక్కడ చూడండి నేను చెప్తాను. సో హియర్ E ప్లస్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ క్యాపిటల్ E. ఇక్కడ క్యాపిటల్ E డైమెన్షన్ ఫార్ములా ముందు తెలుసుకుందాం. ఎస్, ఓకే. ఎలా? ఈ ప్లస్ టీ అన్నాడు కదా, ఈ ప్లస్ టీ అంటే ఈ ప్లస్ టీ అంటే నీకేమర్థమవుతుంది? అకార్డింగ్ టు హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్ వెలాసిటీ కెన్ బి యాడెడ్ వెలాసిటీ ఓన్లీ, ఫోర్స్ కెన్ బి యాడెడ్ ఫోర్స్ ఓన్లీ, దట్ ఈస్ హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్. నౌ అదే నేను ఇక్కడ అప్లై చేస్తాను. నేను ఇప్పుడు టీ అంటే ఏంటి? వాట్ ఈస్ టీ? టైం. అంటే 100% ఈ కూడా ఏమై ఉండాలి అకార్డింగ్ టు హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్? టైం. ఎందుకంటే టైం కెన్ బి యాడెడ్ టైం ఓన్లీ. ఇప్పుడు వెలాసిటీ కెన్ బి యాడెడ్ వెలాసిటీ. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశాడంటే ఇది టైం అయితే ఖచ్చితంగా ఇది ఏమై ఉండాలి? టైమే. అంటే 100% అకార్డింగ్ టు హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్ ఫ్రమ్ దిస్ వన్. సో డైరెక్ట్లీ వీ కెన్ రైట్, సో ఈ ప్లస్ ఈ డైమెన్షనల్ ఫార్ములా టీ, ఇది టీ అయితే ఈ కూడా టీనే కదా అకార్డింగ్ టు హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఈ వాట్ ఈస్ టీ. ఎస్. అండ్ ఫైనల్లీ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డి, దిస్ టోటల్, ఈ టోటల్ దేనికి ఈక్వల్ అమ్మా? ఎక్స్. సో డిటి క్యూబ్ బై ఈ ప్లస్ టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎస్. సో డి టీ డైమెన్షన్ ఫార్ములా టీ క్యూబ్ బై ఈ, వాట్ ఈజ్ ఈ హియర్? ఈ డైమెన్షనల్ ఫార్ములా టీ, ఇగో టీ డైమెన్షనల్ ఫార్ములా టీ, that is equal to x dimension formula L, x represents distance. So here dt cube by t plus t అంటే t నేగా. అరే t plus t 2t యాక్చువల్లీ 2 is the number కదా, ప్యూర్ నెంబర్ నో డైమెన్షనల్ ఫార్ములా. 2 అవసరం లేదు కదా, 2t, 2 కి నో డైమెన్షనల్ ఫార్ములా, ప్యూర్ నెంబర్ దట్ ఈస్. ఎస్. సో ఫ్రమ్ దిస్ వన్ ఇక్కడ నుంచి, సో d is equal to what is? D is equal lt, L into t by t cube, by t cube. So d is equal to, చూడండి, lt by t cube. So L
t power minus 2. This is the dimensional formula of D. Yes? And next question. Okay na? Right, okay. Next. Third question. What is that? Third question is, find the dimensional formula of A by B. Third question is, find dimensional formula of A by B in P is equal to A minus T square by Bx. Here P is pressure. P ante enadamma pressure. And T is time. And X is displacement. Yes. So find the dimensional formula of A by B annadu. And first we have to find dimensional formula of A and dimensional formula of B. అంటే సపరేట్గా ఏ డైమెన్షన్ ఫార్ములా బి డైమెన్షన్ ఫార్ములా తెలుసుకొని రెండింటిని డివైడ్ చేద్దాం, దెన్ వీ విల్ గెట్ ఏ బై బి డైమెన్షన్ ఫార్ములా నౌ. ఎస్, ముందు ఏ డైమెన్షన్ ఫార్ములా తెలుసుకుందాం. రైట్, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ P is equal to A minus T square by Bx. First we have to find dimensional formula of pressure. P dimensional formula తెలుసుకుందాం. ప్రెజర్ జనరల్ ఫార్ములా ఏంటమ్మా? F by A. ప్రెజర్ ఫార్ములా జనరల్ ఫార్ములా వస్తేనే డైమెన్షనల్ ఫార్ములా మనకు వస్తుంది. సో జనరల్ ఫార్ములాస్ బాగా మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. సో నేను డిస్క్రిప్షన్లో ఒక 90 ఫిజికల్ క్వాంటిటీస్ వాటి జనరల్ ఫార్ములా డైమెన్షనల్ ఫార్ములా లిస్ట్ పెట్టాను, మీరు చూసుకోండి, అవి నేర్చుకోండి. రైట్, సో ప్రెజర్ జనరల్ ఫార్ములా F by A. సో డైమెన్షనల్ ఫార్ములా F మీన్స్ ml T power minus 2 by area L square. So L gets cancelled, that is equal to what is m L power minus 1 T power minus 2. So this is the dimensional formula, m L power minus 1 T power minus 2. ఇది ప్రెజర్ డైమెన్షన్ ఫార్ములా. రైట్, ఓకే. సో డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై బి అన్నాడు. ఫస్ట్ బి డైమెన్షనల్ ఫార్ములా తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఏ డైమెన్షనల్ ఫార్ములా. ఏ మైనస్ టీ స్క్వేర్ మీన్స్ వాట్ ఈస్? అరే ఇక్కడ ఏ మైనస్ టీ స్క్వేర్ అంటే ఏంటి? ఇఫ్ టీ రిప్రజెంట్స్ టైం అయితే, ఇఫ్ టీ రిప్రజెంట్స్ టైం, ఇది టైం అయితే 100% ఏ కూడా ఏమై ఉంటుందమ్మా? టైం. అరే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లో ఇది అప్లికేబుల్ అయింది కదా. సో టీ అనేది టైం అయితే ఏ కూడా ఏంటిది? టైం. సో దట్స్ వై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్. ఇది టైం అయితే ఇది కూడా టైమే కదా అకార్డింగ్ టు హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ టీ స్క్వేర్. సో వాట్ యు వాంట్? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బి నెక్స్ట్ కదా. సో ఈక్వేషన్ రాసేద్దాం. పి ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ టీ స్క్వేర్ బై బిఎక్స్ కదా. సో వాట్ యు వాంట్ హియర్? బి డైమెన్షనల్ ఫార్ములా మనకు కావాలి కదా. ఏ మైనస్ టీ స్క్వేర్ బై ఈ బి ఇక్కడికి వచ్చేసింది, పి ఇక్కడికి వచ్చేసింది, పి ఇంటూ ఎక్స్. క్లియర్? సో ఏ డైమెన్షనల్ ఫార్ములా టీ స్క్వేర్, టీ డైమెన్షనల్ ఫార్ములా టీ స్క్వేర్ by P dimensional formula pressure m L power minus 1 T power minus 2 into X dimensional formula L. Yes. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. నో. ఇక్కడ డైమెన్షనల్స్ని మన ఫిజికల్ క్వాంటిటీస్ దే ఆర్. అరే ఫోర్స్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫోర్స్ ఓన్లీ. వెలాసిటీ నుంచే మైనస్ చేయగలం. సో టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఓన్లీ. టీ స్క్వేర్, అంతేగాని టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ టీ స్క్వేర్. ఎస్, L cancel, L power plus 1 L power minus 1 cancel. This is what is T power
minus 2. So finally that is what is m inverse పైకి వెళ్ళింది t power minus 2 plus 2 అయిపోద్దిగా. So 4. So this is the dimensional formula of B. And now we have to find A by B value. Okay, A by B value, A by B dimensional formula. What is A dimensional formula? T square. Very good. B dimensional formula, m inverse t power minus 4. T power 4. Correct. So that is equal finally m plus 1 అయింది. t power what is? t power పైగా t square A dimensional formula. What is that? t square by m inverse t power 4 కదా ఇది. Sorry, B dimensional formula. What is that? m inverse t power 4. Okay, right. m t power minus 2. This is the dimensional formula of A by B, m t power minus 2. This is the correct answer. Okay, right? And now fourth, right? Okay, so what is fourth problem is, so in van der Waals equation, direct rastana question, in van der Waals equation, p plus a by v square into v minus b is equal to RT. This is one of the equation, van der Waals equation, where P is pressure annadra, where P is pressure, and V is volume, not velocity, volume. R is universal gas constant, and T is the temperature, not time. T అంటే ఇక్కడ temperature. Find the dimensional formula of A by B. This is the question. Dimensional formula of A by B. And first we have to find dimensional formula of A and dimensional formula of B. రెండిటి డివైడ్ చేస్తే dimensional formulas. Clear? Right. చేద్దాం మనం. So according to homogeneity of equation, what is homogeneity of equation? Force can be added, force only. Velocity can be added, velocity only. So అదే నేను ఇక్కడ చెప్పాను కదా. సో P రిప్రజెంట్స్ ప్రెజర్ అన్నాడు అక్కడ. P ప్రెజర్ అయితే A by V స్క్వేర్ కూడా ఏంటమ్మా? ప్రెజరే. అరే P ప్రెజర్ అయినప్పుడు ఇది కూడా ఏమైంది? టోటల్ ప్రెజర్. అకార్డింగ్ టు హోమోజెనిటీ ఆఫ్ ఈక్వేషన్, వాట్ ఈస్ దట్? సో P రిప్రజెంట్స్ ప్రెజర్ అయితే A by V స్క్వేర్ కూడా ఏమై ఉంటుంది? ప్రెజరే కదా. సో దట్స్ వై, సో A by V square is equal pressure P. What is P dimensional formula? Already we know that. Dimensional formula of P, F by A, general formula of pressure. So F means m L T power minus 2 by L square. That is equal to what is m L power minus 1 T power minus 2. This is the dimensional formula of pressure. Okay. So what do you want actually here? A dimensional formula కావాలి. So right, A is equal to what is? PV square now. Very good. P dimensional formula what is? M L power minus 1 T power minus 2. Yes. V means what is V? V means volume. Volume dimensional formula L cube. Volume అంటే length into breadth into height. కాబట్టి L into L L cube whole square. So that is equal to what is? M L power minus 1 T power minus 2 into L power 6 కదా, whole power 3 into 2 6, m L power 5 T power minus 2. This is the dimensional formula of A dimensional formula. Right. Now this is okay. Now dimensional formula of B. Okay. So dimensional formula of B ఎక్కడ చూద్దాం. సో సెకండ్ కేస్ దీన్ని మనం అబ్జర్వ్ చేద్దాం మనం. సో హియర్ వాట్ ఈస్? V is volume,
అంటే v మైనస్ బి, v వాల్యూమ్ అయితే b కూడా ఏముంటుంది, వాల్యూమ్. అకార్డింగ్ టు హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్ v రిప్రజెంట్స్ వాల్యూమ్ 100%, b ఆల్సో వాల్యూమ్. కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ రైట్ v ఈజ్ ఈక్వల్ టు b. సో v డైమెన్షన్ ఫార్ములా l క్యూబ్. సో b డైమెన్షన్ ఫార్ములా ఆల్సో l క్యూబ్. సో వాట్ యూ వాంట్ హియర్, a బై b డైమెన్షన్ ఫార్ములా అడిగాడు ఆయన. a బై b, వాట్ ఈజ్ a, m l పవర్ 5 l పవర్ 5 t పవర్ -2 by and b dimension formula, what is that, l cube. So finally what is m l power 2 and t power -2. This is the dimensional formula of a by b. Andana m l square t power -2. Clear? Right. Next problem. Next, fifth question. Find the dimensional formula of alpha. Find the dimensional formula of alpha in p is equal to p naught, in p is equal to p naught into e power minus alpha t square, minus alpha t square. So where p is pressure, t is time another. Where p is pressure, and t is time, So find the dimensional formula of alpha. ఇది కొంచెం వెరైటీగా ఉన్నది చూడండి ఒకసారి జాగ్రత్తగా కదా. సో దీనికి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాం, ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను మీకు నేను. సో అది నేర్చుకుంటే దీనిలాగా ఉండే ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా, రైట్, వెరీ గుడ్. చూడండి ఇక్కడ. సో హియర్, సో వన్ కండిషన్, ఒక కండిషన్ ఫాలో అవ్వండమ్మా. నేను ఫస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్? రైట్. సో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్, there is no dimensional formula, that is equal m power 0, l power 0, t power 0. బాగా గుర్తుపెట్టుకోవడం. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, సెకండ్ థీటా, ఇలా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఏదొచ్చినా నో డైమెన్షనల్ ఫార్ములా, m power 0, l power 0, t power 0. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ ఫస్ట్ వీడియో. అండ్ లాగర్థం వచ్చినా కూడా నో డైమెన్షనల్ ఫార్ములా. అండ్ ఎక్స్పోనెన్షియల్, నెగిటివ్ పవర్ అంటంగా ఎక్స్పోనెన్షియల్ అంటే నో డైమెన్షనల్ ఫార్ములా. సో ఈ కండిషన్ని మనం ఫాలో అవుదాం. ఓకే, క్లియర్? రైట్. చూద్దాం ఇప్పుడు. వెరీ సింపుల్, ఇప్పుడు చెప్పడం వెరీ సింపుల్. రైట్, ఓకే, రైట్. నౌ ఈ ఫార్ములాని మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసేస్తున్నా చూడండి. p ఈజ్ ఈక్వల్ p నాట్ e పవర్ మైనస్ ఆల్ఫా t స్క్వేర్. ఓకేనమ్మా? ఫ్రమ్ దిస్ వన్, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇందులో ఎక్స్పోనెన్షియల్ ఏంటి, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఏంటమ్మా, ఆల్ఫా టీ స్క్వేర్గా. అరే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్, నో డైమెన్షనల్ ఫార్ములా. అరే ఇది ఎక్స్పోనెన్షియల్ కదా, కాబట్టి నో డైమెన్షనల్ ఫార్ములా. ఇగో ఎక్స్పోనెన్షియల్ అంటే ఇదే, ఇది కదా, పవర్ కదా. ఎక్స్పోనెన్షియల్ అంటే నెగిటివ్ పవర్. ఆల్ఫా టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ నో డైమెన్షన్ ఫర్ ఎక్స్పోనెన్షియల్, అది. సో m పవర్ 0, l పవర్ 0, t పవర్ 0. సో వాట్ యు వాంట్, ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ m power 0, l power 0, t power 0 by t square. T means what is? So t means, so directly t square. So alpha dimensional formula t power -2. This is alpha dimensional formula. Very simple. So this rule, ఈ condition గుర్తుపెట్టుకోండి. This condition is very important. No dimensions for trigonometric functions, logarithmic functions, exponential functions, no dimensional formula. Right, clear? So daily మన వీడియోస్ మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా 100% మీకు వస్తుంది. ఆల్ టైప్ ఆఫ్ న్యూమరికల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ.
సో డైలీ న్యూమరికల్స్ నాది ఫాలో అవ్వండి, 100% మీకు వస్తుంది. రైట్, ఓకేనా? సో నెక్స్ట్, ఓకే, దిస్ ప్రాబ్లం ఓకేనా? రైట్, ఓకే. నెక్స్ట్ 6th question. ఓకే, 6th question. సో వాట్ ఈస్ 6th question? Find the dimensions of beta. This is very important. Find the dimensional formula of beta in P is equal to alpha by beta. P is equal to alpha by beta and e power minus alpha z by k into theta. Here P is pressure. P ante endana, what is P here? Pressure ata. Okay. And what is z? Z means distance. Okay, very good. And theta temperature anadra. Theta temperature. Okay. And K is Boltzmann constant. Hello. Boltzmann constant. Yes. ఖచ్చితంగా ఏ ఈక్వేషన్ అయినా ఇవ్వని బాబు కదా, ఏ ఈక్వేషన్ అయినా ఇచ్చిన ఈక్వేషన్లో ఆ టర్మ్స్ ఏంటో గ్యారంటీ చెప్తాడు క్వశ్చన్లో. మనం అనుకునేది కాదు, అయినే క్వశ్చన్లు ఇస్తాడు. వాట్ ఈస్ పి, వాట్ ఈస్ టీ, వాట్ ఈస్ వి, ఇవి ఇక్కడ ఇచ్చాడుగా. పి అంటే ఏంటి? ప్రెజర్. జెడ్ మీన్స్ డిస్టెన్స్, టీ మీన్స్ టెంపరేచర్, కే మీన్స్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బీటా? ఇది మనం తెలుసుకోవాలి. బీటా డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఇది మొన్నే 2023 మనకు మెయిన్స్లో వచ్చింది. సో ఫ్రెష్గా వేడి ఉన్నది క్వశ్చన్, ఇది మొన్నే వచ్చింది. రైట్, ఓకే. సో అకార్డింగ్ టు నేనేం చెప్పాను? ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్, నో డైమెన్షనల్ ఫార్ములా. ఆ రూల్ అప్లై చేద్దాం మనం ఇక్కడ. క్లియర్? సో ఇందులో ఫస్ట్ మనం వీ హ్యావ్ టు రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ దీస్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ డైమెన్షనల్ ఫార్ములా సపరేట్ రాసేద్దాం ఇక్కడ. రైట్, క్లియర్? సో నేను డిఫరెంట్ ఇంక్యూజ్ చేస్తానా. పి డైమెన్షనల్ ఫార్ములా, జనరల్ ఫార్ములా F by A. F means ml t power minus 2 by A means L square, that is equal ml power minus 1 t power minus 2. Next, Z means Z dimensional formula direct. Are Z ante distance ga dimensional formula L now. And theta dimensional formula K or theta. Are temperature dimensional formula, it is represented by K, capital K or theta. Kada. So K means what is K here? Boltzmann constant. Adi point ikkada. K ante Boltzmann constant. What is the formula, general formula of Boltzmann constant? Adi manam ikkada adbhutanga manam నేర్చుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఓకే, రైట్, ఓకే. సో ఆల్రెడీ వీ నో దట్. ఇక్కడ ఒక విషయం తెలుసు మనకి హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీకు గుర్తుంటుంది. క్లియర్? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఒకసారి చెప్తాను అండి. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. వాట్ ఈస్ క్యాపిటల్ ఆర్ హియర్? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని ఇంకోలాగా కూడా రాయొచ్చమ్మా. పివి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. Ideal gas equation in terms of small r. What is small r here? Specific gas constant. Ideal gas equation in terms of Boltzmann constant. అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇలా రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఆర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కే. రైటా? మరి ఇక్కడ ఏం కావాలి మనకి? కే. ఇక్కడ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ కే ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్? కే ఈజ్ ఈక్వల్ PV by T. ఇది జనరల్ ఫార్ములా ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఇగో ఇక్కడ నుంచి వచ్చింది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి. ఒకవేళ నీకు క్యాపిటల్ ఆర్ డైమెన్షనల్ ఫార్ములా రావాలన్నా PV by T, స్పెసిఫిక్ గ్యాస్ డైమెన్షనల్ ఫార్ములా అయినా PV by T. ఎస్, అందుకనే K ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా? PV by T. వాట్ ఈజ్ P హియర్? Pressure dimensional formula, already we know that. Pressure dimensional formula, what is that? Yes. Ida kada pressure,
L power minus 1 T power minus 2 by volume dimensional formula L cube volume and T means time. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ T అంటే టైం కాదు, T means what is T means టీటనా? T means టెంపరేచర్. అరే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో T అంటే ఏంటి నాన్న? టెంపరేచర్. ఎస్, టెంపరేచర్ డైమెన్షన్ ఫార్ములా టీటా. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్, వాట్ ఈస్ దట్? సో ఫైనల్లీ దట్ ఈజ్ ఈక్వల్ m L పవర్ L క్యూబ్ అంటే L స్క్వేర్. ఓకే, వెరీ గుడ్. T పవర్ మైనస్ 2 ఇంటూ టీటా పైకి తీసుకొస్తాం భారీ ఎత్తున, టీటా పవర్ మైనస్ 1. చూడండి, వన్స్ అగైన్ అబ్జర్వ్ చేయండి. ML స్క్వేర్ T పవర్ మైనస్ 2 టీటా పవర్ minus 1, right? Right, okay. This is dimensional formula of K, right? So మనకి ఏం కావాలి ఇప్పుడు? ఆల్ఫా బై బీటా. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బీటా డైమెన్షనల్ ఫార్ములా కావాలి, రైట్? బీటా డైమెన్షనల్ ఫార్ములా క్లియర్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా. ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా కనుక్కొని నెక్స్ట్ బీటా వచ్చేస్తుంది, వెరీ సింపుల్. ఓకే, రైట్, ఓకే. సో నౌ ఎక్స్పోనెన్షియల్, ఇగో దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్. నౌ నేనేం చెప్పాను ఇందాక? ఎక్స్పోనెన్షియల్ డైమెన్షనల్ ఫార్ములా, డైమెన్షనల్ లెస్ అని చెప్పానుగా. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ నో డైమెన్షనల్ ఫార్ములా. కాబట్టి ఇది ఎక్స్పోనెన్షియల్ కదా, నో డైమెన్షనల్ ఫార్ములా. నౌ ఎస్ వెంకట్, ఆల్ఫా జెడ్ బై కే ఇంటూ టీ, టీటా. ఓకేనా, వెరీ గుడ్. So alpha, what do you want? This is m power 0, L power 0, T power 0, exponential no dimensional formula. Okay, very good. So what do you want actually? Alpha నీకు కావాలి. Alpha is equal to ఇటు వెళ్ళిపోతుంది కదా, ఇది K into theta by Z. ఇది ఎట్లా? m power 0, L power 0, T power 0, 1 కదా. కాబట్టి alpha, what do you want alpha? 1 minute. Alpha z by k into theta, that is equal m power 0, L power 0, T power 0. What do you want? Alpha is equal k into theta by z kada. Alpha dimensional formula వచ్చేస్తుందిగా. So what is k here? m L square T power minus 2 theta inverse into ఇదంతా k అన్నమాట, into theta గా. Very good, theta by z means what is z here? Distance dimensional formula L. Very good. So that is equal to what is? That is equal L square, L cancel, m L అంతేనా, T power minus 2 theta cancel, theta power plus 1, theta power minus 1. So m L T power minus 2. సో వాట్ నీకేమొచ్చింది? ఓన్లీ ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది నీకు, ఎంఎల్ టీ పవర్ మైనస్ 2. నౌ వాట్ యు వాంట్ యాక్చువల్లీ? వాట్ యు వాంట్ యాక్చువల్లీ? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్, ఎస్, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బీటా కదా. సో ఎలా రాయొచ్చు దీన్ని చూడము. 1 minute, గెట్ బ్యాక్. ఇక్కడ P is equal ఆల్ఫా బై బీటా. ఇది ఎందుకు లేదే బాబు అంటే ఈ పవర్ ఇదంతా ఏంటి? డైమెన్షనల్ లెస్ కదా, ఇదంతా 1 అయింది కదా. అరే దిస్ ఈజ్ డైమెన్షనల్ ఫిజికల్ క్వాంటిటీ నౌ 1, దట్ ఈస్. సో రిమైనింగ్ ఆల్ఫా బై బీటా ఇంటూ 1 అంటే P is equal to what is? ఆల్ఫా బై బీటా. అరే ఇది డైమెన్షనల్ లెస్ ఫిజికల్ క్వాంటిటీ కదా, ఇది 1, ఇదంతా టోటల్ 1. Alpha by beta into 1, alpha by beta. So that is equal to what do you want actually? Beta is equal to alpha by P. What is alpha dimensional formula? ML T power minus 2. ML T power minus 2 by pressure dimensional formula ML power L inverse T power minus 2. Yes, that is equal to what? M cancel, L square పైకి వెళ్తే T square cancel, only L square. This is the dimensional formula of beta dimensional formula. What is that? L square only.
దిస్ ఈజ్ ద 6th ప్రాబ్లం. ఇలా చేయాలి ప్రాబ్లమ్స్. ఓకే రైట్ రైట్ ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ వాట్ ఈస్ దట్? ఫైండ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ A comma A omega and K in y is equal to A sin omega t minus kx. Okay right. Here y is displacement, A is amplitude. Here y ante endata displacement and t is time and x is distance and A is amplitude. ఇది టర్మ్స్ రాకండి. ఓకే ఏం కావాలంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఒమేగా కే. ఈ కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్ములా కావాలి అకార్డింగ్ టు హోమోజినిటీ ఆఫ్ ఈక్వేషన్గా ఇది కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే y ఈజ్ ఈక్వల్ A sin 60 minus 30 అన్న. నేను చాలా జాగ్రత్తగానండి. హాల్లో 60 minus 30 అన్న. వాట్ ఈజ్ 60 హియర్? యాంగిల్. 60 అనేది ఏందే బాబు? యాంగిల్. 30 కూడా ఏందిరా బాబు? యాంగిల్. నేను స్టార్టింగ్లో వీడియో నెంబర్ 1లో చెప్పాను ఇక్కడ యాంగిల్ నో డైమెన్షనల్ ఫార్ములా. యాంగిల్ ఈజ్ ద డైమెన్షనల్ లెస్ ఫిజికల్ క్వాంటిటీ. యాంగిల్ అంటే ఏందమ్మా? ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ అంటే ఎల్ బై రేడియస్ ఎల్. ఎల్ బై ఎల్ క్యాన్సిల్. సో యాంగిల్ డైమెన్షనల్ ఫార్ములా వాట్ ఈస్? m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0. మరి దీంతో కంపేర్ చేద్దాం చూడండి. సపోజ్ y ఈజ్ ఈక్వల్ A sin ఒమేగా t మైనస్ kx. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సైన్ పక్కన ఉంది ఇదేంటిది? 60 అనేది యాంగిల్, 30 కూడా ఏంటి? యాంగిల్. అంటే 100% ఒమేగా టీ ఆల్సో వాట్ ఈజ్ ఒమేగా టీ? యాంగిల్. ఇగో సైన్ 60 మైనస్ 30 లాంటిది ఇది కూడా. అరే ఇక్కడ సైన్ 60 మైనస్ 30 ఎలాంటిదో ఒమేగా అంటే 60 అనుకోండి, ఇది 30 అంటే దిస్ ఈజ్ యాంగిల్. ఇదేందా ఇది? యాంగిల్. అండ్ కేఎక్స్ ఆల్సో యాంగిల్. క్లియర్? Angle no dimensional formula. So that's why omega t is equal m power 0 l power 0 t power 0. Why? Because this is angle. So omega is equal to what is? m power 0 l power 0 t power 0 by t. ఈ t ఇక్కడికి వచ్చేసింది. సో omega dimensional formula t inverse. Yes. Now the dimensional formula of k. kx also. kx కూడా ఏంటమ్మా? యాంగిల్. యాంగిల్ నో డైమెన్షనల్ ఫార్ములా. m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0 నో డైమెన్షనల్ ఫార్ములా. సో దట్ ఈజ్ ఈక్వల్ k ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్? m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0 బై వాట్ ఈస్ దట్? x. x మీన్స్ l గా. వాట్ ఈస్ x? l. సో k ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్? l ఇన్వర్స్. దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ k. ఇలా చేయాలన్నమాట ప్రాబ్లం. dimensional formula of k L inverse, dimensional formula of omega T inverse. Okay na? Right, okay. Right, problem number 8. So this is variety problem. కొంచెం జాగ్రత్త చూడండి ఇది. So the number of particles is given by n is equal to minus d into n2 minus n1 by x2 minus x1. So this is the question. So this is given equation. N is equal to this is right. Okay. Unit area perpendicular to x axis per unit time, where n1 and n2 are the number of particles per unit volume. So for the volume x mean to x2 and x1, find the dimensional formula of d. Go. This is the question. Right. So here what is నీకు డైమెన్షన్ ఫార్ములా దేనికి కావాలమ్మా? క్యాపిటల్ డి. ఇగో దీనికి డైమెన్షన్ ఫార్ములా కావాలి. క్లియర్? రైట్, ఓకే. సో వాట్ ఈజ్ ఎన్ హియర్?
number of particles crossing per unit area into unit time. అదే అన్నాడు n అంటే number of particles crossing per unit area into unit time. Number of particles means number కదా, number no dimensional formula for number, కాబట్టి number of particles means number, no dimensional formula. Area dimensional formula L square into T dimensional formula T, so that is equal L power minus 2 T power minus 1. This is the dimensional formula of n, right? Okay, what is n1 and n2? What is n1 and what is n2? n2 n1 n1 and n2 are the number of particles per unit volume. Number of particles per unit volume. Unit volume అంటే వీరేగా, మళ్ళీ అగైన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే నంబర్ కదా, నంబర్ నో డైమెన్షనల్ ఫార్ములా. సో వాల్యూమ్ మీన్స్ L cube నో, so that is equal L power minus 3. This is the dimensional formula of n1 and n2. So what do you want here? ఏం కావాలి మరి నీకు ఇక్కడ? సో క్యాపిటల్ D dimensional formula. సో ఫ్రమ్ దట్ ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ నుంచి నేను ఏం రాస్తాను చూడండి. సో క్వశ్చన్ ఓకే. సో D is equal, okay right. So what is D? D is equal, n ఏమన్నాడు యాక్చువల్లీ, n is equal D into సరే D into ఏమన్నాడు క్వశ్చన్లో, n2 minus n1 by x2 minus x1 అన్నాడు. సో ఫ్రమ్ దిస్ వన్ D is equal to what is n into x2 minus x1 by n2 minus n1. క్లియర్? సో దీని డైమెన్షనల్ ఫార్ములా కావాలి క్యాపిటల్ D, రైటా? ఓకే రైట్. సో n means n dimensional formula, already we know that, already n dimensional formula, what is that? L power minus 2 into T power minus 1 by n to n dimensional formula. This is what is x అంటే x ని లెంత్ అన్నాడు కదా, కాబట్టి L అండ్ n2 minus n1, n2 కైనా n1 కైనా డైమెన్షనల్ ఫార్ములా సేమ్ గా L power minus 3. yes, that is equal to what is L power, ఇగో L cube, this is L power minus 1 into L power plus 3 పైకి వస్తే T power minus 1. so that is equal to what is L square and T power minus 1. This is the dimensional formula of D. Next problem, the potential energy of particle varies with a distance of x from a fixed origin. X అంటే ఏంటంట? డిస్టెన్స్ అన్నాడు. x represents the distance and u represents the potential energy అన్నాడు. ఎందుకంటే the potential energy equation గా this is potential energy equation, this is potential energy. So u means potential energy. So find the dimensional formula of A into B. అంటే ఫస్ట్ we have to find the dimensional formula of A, dimensional formula of B. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి then we will get the answer, right? okay. So now what is the dimensional formula of B from this one? ఇప్పుడు x square plus B అన్నాడు కదా. What is the meaning of x square plus B? So x represents the distance and B also represents the distance according to homogeneity of equation. అరే x distance అయితే B కూడా distance ఏగా according to homogeneity of equation. Clear? So that's why, okay right. So now, so x square plus B అంటే B represents the x square. అంటే x అంటే ఏంటి ఇక్కడ? డిస్టెన్స్, కాబట్టి L square. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ B L square అకార్డింగ్ టు హోమోజెనిటీ ఆఫ్ ఈక్వేషన్. నెక్స్ట్ మనకి ఏం కావాలో? B డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసింది. ఏ కావాలిగా డైమెన్షనల్ ఫార్ములా? సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, ఏంటి ఈక్వేషన్ ఒకసారి రాసేస్తాం. సో u ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ A ఇంటూ రూట్ x బై x స్క్వేర్ ప్లస్ B. సో వాట్ యూ వాంట్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్? ఏం కావాలమ్మా నీకు? ఏ కదా ఈక్వేషన్ కావాల్సింది. A ఈజ్ ఈక్వల్ u ఇంటూ x స్క్వేర్ ప్లస్ B బై
a into, sorry, so a is equal to u into x square plus b by x power 1 by 2 గా రూట్ క్యాన్సిల్ అయితే 1 by 2 గా. yes, now so a is equal dimensional formula of u. what is u here? ఇక్కడ u అంటే ఏంటమ్మా? what is u? u means what is potential energy. any energy dimensional formula, any energy formula, what is that? any energy general formula f into s. అరే వర్క్ డన్ ఫార్ములా f into s, any energy formula f into s. ఎందుకంటే వర్క్ డన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ నో. సో f means m l t power minus 2 and s means displacement l. so m l square t power minus 2. this is the dimensional formula of potential energy now. so a is equal to u means u dimensional formula m l square t power minus 2 into x square plus b. x square dimensional formula, what is x square dimensional formula? l square. b dimensional formula also l square. according to homogeneity of equation l square plus l square only by x means l power 1 by 2. so that is equal to a is equal to what is? so m, so l square l power 4. so l power 1 by 2 పైకి వస్తే ఉందమ్మా minus 1 by 2 and t power minus 2. so that is equal m l power 4 8 minus 1 అంటే 7 by 2 into t power minus 2. this is the dimensional formula of a. so what do you want actually here? a into b dimensional formula. ఆల్రెడీ మనం b dimensional formula తెలుసుకున్నాం. l square a dimensional formula వచ్చేసింది, a into b dimensional formula వచ్చేస్తుందిగా. so this is a into b dimensional formula, right? okay, a into b, what is a dimensional formula? this is m l power 7 by 2 t power minus 2 into b dimensional formula l square. this is clear గా రాసేద్దాం దీన్ని. a dimensional formula m l power 7 by 2 t power minus 2 into b dimensional formula l square. so that is equal to m l power 7 by 2 plus 2 t power minus 2. so that is equal to m l power 7 by 2 plus 2, 7 plus 4 11 by 2 into t power minus 2. this is the answer for AB. this is very simple. so AB, a into b dimensional formula, finally what is m l power 11 by 2 t power minus 2. a dimensional formula m l power 7 by 2 t power minus 2. okay, right, this is the last problem. so you may not know the integration, but using the dimensional analysis you can check on some results in this integration. so this is integration. so find the value of n value తెలుసుకోమన్నాను. what is the value of n? so right now, so ఇక్కడ x, what is x? x ని ఏమన్నాడు ఇక్కడ? length. x represents the length. okay, so x dimensional formula l, yl, x represents length అన్నాడు కాబట్టి, so dx అంటే స్మాల్ చేంజ్ ఇన్ లెంత్ అంటే లెంతేగా. అరే x represents length, this is what is dx? స్మాల్ చేంజ్ ఇన్ లెంత్ అంటే చేంజ్ ఇన్ లెంత్ ఆల్సో లెంతేనేగా dimensional formula l. so according to homogeneity of equation, what is that? according to homogeneity of equation, sin x by a represents x by a is equal m power 0 l power 0 t power 0 గా y. ఎందుకని? ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ నో డైమెన్షనల్ ఫార్ములా నో. మరి దిస్ ఈజ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ నో. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ సైన్ పక్కన ఉన్నది ఏంటో ఇదంతా కూడా యాంగిలే కదా. అరే ఎక్స్ బై ఏ అనేది యాంగిల్. ఇప్పుడు సపోజ్ 60 మైనస్ 30 లాంటిది ఇది. ఇప్పుడు 60 మైనస్ 30, 60 ఈజ్ ద యాంగిల్, 30 ఈజ్ ద యాంగిల్. అంటే సైన్ పక్కన ఉందంటే ఇదేంటి? టోటల్ యాంగిల్. యాంగిల్ డైమెన్షనల్ లెస్ ఫిజికల్ క్వాంటిటీ నో. నో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాంగిల్. కాబట్టి ఎక్స్ బై ఏ డైమెన్షనల్ లెస్ ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకంటే ఎక్స్ బై ఏ యాంగిల్. ఇగో దిస్ ఈజ్ యాంగిల్.
Okay, right. So from this one, what is A is equal, A is equal, cross multiplication, A is equal to what is X. X dimensional formula again L. So A dimensional formula L and X dimensional formula also L. So what do you want actually? What do you want actually from this equation? So from this equation, ఈ ఈక్వేషన్ నుంచి నేను చెప్తాను చూడండి. By using this equation, by using this equation, so now dx what is L, dimensional formula of dx L, yes, by, so 2 is the number, pure number, no dimensional formula now. So A dimensional formula L, X dimensional formula L, L into L, L square minus X dimensional formula L square whole power 1 by 2, that is equal to A power n. So this is dimensionless physical quantity. All trigonometric functions, no dimensional formula. So this is no dimensional formula for it now. Yes, అంటే ఏ ఇదంతా ఏమైంది 1 అయింది కదా, A power n into 1 dimensional less quantity గా, A power n into 1, A power n. So L by L square minus L square, L square, L square minus L square is not equal to 0. అరే ఇంతకు ముందు చెప్పినగా ఫోర్స్ కెన్ బి సబ్ట్రాక్షన్ ఫోర్స్ ఓన్లీ. ఫోర్స్లో నుంచి ఫోర్స్ మైనస్ చేస్తే వచ్చేది కూడా ఫోర్సేగా. వెలాసిటీలో నుంచి వెలాసిటీ మైనస్ చేస్తే వచ్చేది వెలాసిటీనే. లెంత్ మైనస్ లెంత్ అంటే వచ్చేది కూడా లెంతే కదా, ఎల్ స్క్వేర్ నాట్ 0. హోల్ పవర్ 1 by 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. సో 2 gets cancelled. So that is equal to L power L, that is equal to A power n. So L gets cancelled. L power 0 is equal to A power n. So దీని ఈక్వల్ చేస్తే ఏమైందమ్మా, n వాల్యూ is equal to 0. What is, this is the final answer. Find the value of n అన్నాడు. So n is equal 0. Okay, right? So next third video and dimensional analysis. So first video డైమెన్షనల్ ఫార్ములా మీద కంప్లీట్ చేసాం. సెకండ్ వీడియో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ ఈక్వేషన్. థర్డ్ వీడియో డైమెన్షనల్ అనాలిసిస్. ఫోర్త్ వీడియో ఎర్రర్స్. ఈ 4 వీడియోస్ అండ్ లాస్ట్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, PYQs, ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్, ప్రీవియస్ ఇయర్స్ అడ్వాన్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ నీట్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.